వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా షుకేర్ స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత మళ్ళీ మన ఛానల్లో లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. అది ఏంటంటే కుకింగ్ వీడియో. ఫర్ ద ఫస్ట్ టైం నేను వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే ట్రై చేశాను. ఎప్పుడు నార్మల్గా చికెన్ పలావ్ లాగా కుక్కర్లో 1 పాట్తో చేసేస్తాను. ఈసారి అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఇలా చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో ఎలా వచ్చిందో మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మాకైతే టేస్ట్ అదిరిపోయింది. ఒకసారి ప్రాసెస్ కూడా మీకు చెప్పేస్తాను, చూసేసేయండి. వచ్చేసి చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకుని కూడా నీట్గా వాష్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా, కారం, ఉప్పు, నిమ్మకాయ కూడా పిండుకున్నాను. అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఏమన్నా మనకి స్పైసెస్ అవి ఏమైనా తగ్గినట్టు అయితే ఇప్పుడే యాడ్ చేసుకుంటాం. ఎలా చేయాలో ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి చాలా టెన్షన్తో అయితే చేశాను. పక్కన వీడియో షూట్ చేస్తే మన కాన్సన్ట్రేషన్ మొత్తం అటు ఇటు కాకుండా అయిపోతుంది. కానీ అలా మేనేజ్ చేసుకుంటూ చేశాను అనమాట. అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది. రెసిపీ అయితే చాలా వీడియోస్ చూసి లెర్న్ చేసుకుని అయితే చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్, అదే ఫ్రైడ్ ఆనియన్స్ కి వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఈ స్టైల్లో బిర్యానీ చేసేటప్పుడు అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కన్ఫర్మ్ గా ఉండాలి. ఎందుకంటే దీని వల్ల కూడా టేస్ట్ చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నార్మల్ గా మనం ఇంకెక్కడో ఆనియన్స్ యూజ్ చేయకుండా ఇలాగ ఫ్రైడ్ ఆనియన్సే మొత్తం మనం బిర్యానీ అంతా యూజ్ చేస్తాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ అయితే చాప్ చేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కి. నెక్స్ట్ కొంచెం పుదీనా అండ్ అలాగే కొత్తిమీర కూడా తీసుకుని రెడీగా కడిగి అయితే పెట్టుకున్నాను పక్కన. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి అయితే చెప్పండి మీ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటాయో ఏంటో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని అయితే డీప్ ఫ్రై అయితే చేయాలన్నమాట. బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పెట్టేసుకుని తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. బాగా బ్రౌనిష్ కలర్ లో వచ్చేసాయి ఆనియన్స్ మనకి. ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత ఇంకా మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇంకా కలిపి అవి కూడా కొద్దిగా ఆయిల్ కూడా కలిపి పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నేను వచ్చేసి బాగా ఇక్కడ ఆనియన్స్ వేగిపోయి అని చెప్పి తీసి పక్కన ప్లేట్ లో అయితే పెట్టుకుంటున్నాను. దీంట్లో సగం మాత్రమే దాంట్లో వేసి సగం అయితే మనం ఫినిషింగ్ కి పైన అయితే వేస్తామన్నమాట. నిజంగా నార్మల్ ఆనియన్స్ కన్నా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే టేస్ట్ చాలా బాగుంది. దీనివల్ల ఫ్లేవర్ కూడా చాలా యాడ్ అయింది. ఇక్కడ చూసారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ సగం వచ్చేసి దీంట్లో వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకుని మిక్స్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా నేను వచ్చేసి బిర్యానీలోకి బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దానికని చెప్పి ఆల్రెడీ ఫస్ట్ 1 టైం వాష్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనం రైస్ బాయిల్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి వాటర్ అయితే పోసుకోవాలి మనకి తగినంత. సగం వరకు పోసుకున్న తర్వాత మనం కావాల్సిన బిర్యానీ మసాలాలు అన్నీ దీంట్లోనే వేయాలి. ఇంట్లో మనం వచ్చేసి ఓవర్గా ఎక్కడ ఏ స్పైసెస్ నేను యూజ్ చేయలేదు, నార్మల్ స్పైస్ గానే వేసాను. ఎందుకంటే పిల్లలు కూడా తింటారని చెప్పి. ఇక్కడ వచ్చేసి చూసారా బిర్యానీ మసాలా మనకి ప్యాకెట్ ఉంటుంది కదా, ప్యాకెట్ లో ఉన్నవన్నీ దాంట్లో అయితే వేసేయాలి. అలాగే నేను 2 చిల్లీస్ కూడా వేసుకున్నాను. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండ్ ఆయిల్ కూడా వేసుకున్నాను. బాగా మరిగించిన తర్వాత అప్పుడు కడుక్కున్న బియ్యం అయితే వేసాను. కానీ చేస్తా ఉంటే అలవాటు అయిపోతుంది అనిపించింది నాకైతే. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా కూడా ఉంది అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంది కదా. ఎప్పుడు ఒకటే ఇలా చేసుకోకుండా ఇలాగా డిఫరెంట్ అయితే మనం ట్రై చేయొచ్చు అనమాట. వచ్చేసి ఒక పక్కన చేసుకుంటాను, ఇంకొక పక్కన మొత్తం అన్ని క్లియర్ చేసుకుని క్లీన్ కూడా చేసేసుకుంటున్నాను. అప్పుడు నీట్ గా ఉంటే మనకు కూడా ఇంకొంచెం రిఫ్రెష్ గా ఉంటుంది, నీట్ గా చేయాలనిపిస్తుంది కదా. రైస్ 70% కుక్ అయ్యేలోపు నెక్స్ట్ మిగతా ప్రాసెస్ కూడా చేసేసుకుందాం అని చెప్పి ఇంకా బిర్యానీకి కావాల్సింది దాకా మొత్తం పెట్టుకుని దాంట్లో ఇందాక ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా దాంట్లో వేసేసుకొని ఇంకొంచెం బిర్యానీ మసాలాలు కూడా దీంట్లో అయితే వేసుకుని ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా తీసుకొచ్చి దాంట్లో అయితే వేసేయాలన్నమాట. అలా బ్యాలెన్స్డ్ గా చేసుకుంటే టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇంకొక పక్కన వచ్చేసి చికెన్ ఇలాగా కలుపుకుంటూ ఇంకొక పక్కన రైస్ కూడా చూసుకుంటున్నాను ఎంతవరకు బాయిల్డ్ అయిందని చెప్పి. మనం దగ్గరుండి ఎక్కువ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా ఉడికిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం దమ్కేసితే ఇంకా అది మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఒక 70% అయితే కుక్ అయితే చాలు. అప్పుడు మనకి రైస్ అనేది పర్ఫెక్ట్ గా విడివిడిగా అయితే వస్తుంది. ఇంకా ఈ ఆయిల్ వేసాం కదా ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇంకా చూడండి ఇక్కడ నేను వచ్చేసి లేయర్ గా ఆల్రెడీ సగం చికెన్ అయితే తీసుకుని ప్లేట్ లో పెట్టుకున్నాను. రైస్ మొత్తం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసుకుంటూ వాటర్ ఏం లేకుండా మొత్తం లేయర్లుగా అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాను కదా, చికెన్, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కలర్ వాటర్ కూడా వేసుకుని నెయ్యి వేసుకుని కుదిరితే లెమన్ కూడా మొత్తం పిండుకుని పెట్టుకోవచ్చు. పైన ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ సిమ్ లో పెట్టుకుంటే అలాగా మంచిగా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది మొత్తం అంతా. ఇక్కడ నేను వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక అక్కడ వేసినవి కాకుండా ఇంకొంచెం ఉంచుకున్నానని చెప్పాను కదా, అవి కూడా ఇంక ఇక్కడ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆ చికెన్ కూడా వేసుకుంటున్నాను. కుదిరితే కొంచెం ఆ పుదీనా కొత్తిమీర కూడా పైన వేసుకుంటే బాగుంటది. నేనైతే ఇక్కడ నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ లైట్ గా కలుపుకుని ఇంకా ఇలాగా పైన అయితే వాటర్ లో కలుపుకుని అయితే వేస్తున్నాను. మీరు బయటకు పోకుండా నా దగ్గర చిన్న రోల్ ఉంటే తీసుకొచ్చి దాన్ని అయితే పెట్టేశాను అనమాట. ఒక 20-25 మినిట్స్ అయితే అలాగే ఉంచేసాను సిమ్ లో పెట్టేసిన తర్వాత. చేస్తున్నంతసేపు చాలా మంచి స్మెల్ కూడా వచ్చింది. కానీ నాకు అయ్యే వరకు ఇంకొక టెన్షన్, ఎలా వస్తుందో, విడివిడిగా వస్తుందో రాదో, మళ్ళీ ముద్ద అయిపోతుందో అని చెప్పి.
ఫైనల్గా టైం అయితే చూసుకుని ఇంకా దింపేశాను. నాకు తెలిసిపోయింది ఉడికిపోయిందని చెప్పి. ఇంకా అందుకే దింపేసిన తర్వాత ఇంకా చూడండి విడివిడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. రైస్ చాలా బాగుంది. నేనైతే చాలా సాటిస్ఫైడ్ అయినా, ఎందుకంటే ఈ ప్రాసెస్ చేయడం చాలా ఫస్ట్ టైం కాబట్టి నాకు నేను ఎలా చేస్తానో ఏంటి అనుకున్నాను. కానీ ఇంకొకసారి చేసేటప్పటికి ఇంకొంచెం ఈజీ అయిపోతుంది నాకు. ఇలాగే నేను ఎన్నెన్నో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏమీ అవ్వట్లేదు. అలాగే ఇంకెప్పుడైనా కుకింగ్ వీడియో ఏమైనా చేస్తే ఈసారి కూడా మళ్ళీ తప్పగా షేర్ అయితే చేసుకుంటాను. బిర్యానీ ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్